వెల్కమ్ టు ది లియో. వైసీపీ చేసిన పాపం అనేది మహాపాపం. తిరుమల లడ్డు విషయంలో ఏదైతే జంతు కొవ్వు కానివ్వండి, పంది కొవ్వు కానివ్వండి కలిసిందని చెప్పి ఒక బలమైన ఇది హిందువుల్లో ప్రధానంగా వెళ్ళిపోయిందో వాళ్ళు తీవ్ర మనోవేదంతో ఉన్నారు. ఎందుకంటే ఇదొక తీవ్రమైనటువంటి అపవిత్రం. సాధారణంగా మీరు గ్రామాల్లో చూసే ఉంటారు, ప్రతి దేవాలయంలో కూడా ఆరతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి లెంపలేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రసాదాన్ని అంత మహాభాగ్యంగా భావిస్తారు. అలాంటి ప్రసాదంలో ఇలాంటిది జరిగిందంటే దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడు ఈ విషయానికై వైసీపీ ఎప్పుడైతే హిందువులంతా కూడా దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఏదైతే జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు, వైసీపీ తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. అసలు మాకు సంబంధం లేదని చివరికి టీటీడీకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని చెప్పే స్థాయికి వైసీపీ దిగజారింది. సరే, రోజులన్నీ ఒకేలాగా ఉన్నామనుకోండి, వాళ్ళు అనుకున్నాయన్నీ కూడా నిజాలు కాకపోవచ్చు. అయితే తాజాగా ఇప్పుడు బలంగా వైసీపీ చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, 4 ట్యాంకర్లను వెనక్కి పంపేశారు కదా, రిజెక్ట్ చేసేశారు కదా, మరి ఇంకా దాంతో లడ్డూలు తయారు చేయలేదు కదా, ఇంకా అపఖ్యాతి ఎలా జరుగుద్దని చెప్పి వాళ్ళకు ప్రశ్నలు లేవనెత్తారు. మంచి ప్రశ్న. కాకపోతే వాళ్ళకి తెలియంది ఏంటంటే వచ్చింది 8 ట్యాంకర్లు. మొదటి 4 ట్యాంకర్లు ఆల్రెడీ లడ్డూ తయారీకి వాడేశారు. తరువాత ఈ నేతి మీద అనుమానం వచ్చి, అప్పటికే అనుమానం ఉంది, ఈ నేతి మీద అనుమానం వచ్చి తరువాత 4 ట్యాంకర్లను కూడా టెస్ట్కు పంపితే అవి రిజెక్ట్ అయ్యాయి. వాస్తవానికి వాళ్ళు రిజెక్ట్ చేశారు అక్కడ. అంటే తిరుమలకు అక్కడ నుంచి 8 ట్యాంకర్ల నెయ్యి వస్తే 4 ట్యాంకర్లు ముందు యాజ్ యూజువల్గా ఎప్పటిలాగా వాడేశారు. అలాగే మిగతా 4 ట్యాంకర్ల విషయంలో మాత్రం వెంటనే వెనక్కి పంపేశారు. దానికి సంబంధించి నిన్న నారా లోకేష్ ఒక పోస్ట్ కూడా వేయడం జరిగింది. అధికారం అండగా ఉందనే అహంకారంతో కొవ్వు ఎక్కువైన జగన్ కమిషన్ల కక్కుర్తితో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ పనులు చేశాడు. అడ్డంగా దొరికిపోయేసరికి ఫేక్ జగన్ తన ఫేక్ మూటాలను దించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నాడు. జంతువుల కొవ్వు కలిపిన ఏఆర్ డైరీ నెయ్యి లారీలు 4 టీటీడీ తిప్పి పంపింది. అదే ఈ రిపోర్టు చెబుతుంది. ఇదే సీఎం ఈవో చెప్పారు, మీ పాపం పండింది జగన్, శ్రీవారి జోలికి వెళ్ళావు, చేయకూడని పనులన్నీ చేశావు, ఇప్పటికే నీకు ప్రజా కోర్టులో శిక్ష పడింది, ఇక న్యాయస్థానం దేవుడి కోర్టులో శిక్షలకు రెడీగా ఉండని చెప్పి ఒక పోస్ట్ వేశారు. అయితే ఇందులో లోకేష్ గారు మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సప్లయర్ నేమో ఏఆర్ డైరీ. సో మొత్తం కూడా ఈ 8 ట్యాంకర్లు కూడా ఏఆర్ డైరీ తమిళనాడుకు చెందినటువంటివి. ఇక్కడ 8 ట్యాంకర్లు వచ్చాయి, మనం చూడొచ్చు. అయితే ఈ ట్యాంకర్ నెంబర్లతో పాటు డేట్తో పాటు అది పాస్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఇక్కడైతే చూడొచ్చు మనం. అయితే మొదటి 4 ట్యాంకర్లు 1, 2, 3, 4 ట్యాంకర్లు కూడా పాస్ అయ్యాయి. ఈ 4 ట్యాంకర్లు కూడా ఏమయ్యింది, పాస్ అయింది. దానికి సంబంధించి పాస్డ్ రిపోర్ట్ కాబట్టి ఇది ఇక్కడ దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రాశారు. అంటే ఏ టైంలో చేశారు, దాని నెంబర్లు ఏంటి అనేది కూడా ఇక్కడ రాయడం జరిగింది. సో ఇక్కడ ట్యాంకర్ నెంబర్ అంటే ట్రక్ వస్తుంది కదా, వచ్చినప్పుడు ఏ ట్యాంకర్ ఆ ట్రక్ నెంబర్ను కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అన్నిటికీ కూడా ఇందులో కొన్ని ఏపీకి సంబంధించిన వెహికల్స్ 3 ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా తమిళనాడు రిజిస్ట్రేషన్ వెహికల్స్. సో ఇది మిగతా 4 వచ్చేసరికి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ 4 గురించే, వెనక్కి పంపిన ఆ 4 గురించే మనం మాట్లాడుకునేది. మిగిలిన 4 ఏమైంది, ఇక్కడ రిజెక్ట్ అయ్యింది. సో రిజెక్టెడ్ బై ది ఎక్స్టర్నల్ ల్యాబ్. టెస్ట్కు పంపినప్పుడు ఈ 4 కూడా రిజెక్ట్ అయ్యాయి. అంటే అప్పుడు దొరికారనమాట. అంటే ఆల్రెడీ 4 ట్యాంకర్లకు సంబంధించినటువంటి నెయ్యిని వాడేశారు. ఇక్కడ చాలామందికి తెలియని అంశం, వైసీపీ చెబుతున్నటువంటి అంశం, చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే తిరుమలలో ల్యాబ్స్ ఉన్నాయి, అక్కడ టెస్ట్ పాస్ అయితేనే నేతిని కొండ మీదకు పంపుతారు అని వైసీపీ చెబుతుంది. ఇది పచ్చి అబద్ధం. తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ అనేది కేవలం ఆ ఫ్యాట్కు సంబంధించి, అందులో ఆ ఇతర ఏదైనా ఉందా అనే దానికి సంబంధించి ఇది మాత్రమే తెలుస్తుంది తప్ప నేతిలో అందులో జంతు కొవ్వు కలిసిందా లేదా అని తెలుసుకునే టెస్టింగ్ ల్యాబ్ తిరుమలలో లేదు. లేకనే దీన్ని గుజరాత్ పంపింది. ఎన్డీడీబీకి ఎందుకు పంపారు? ఇక్కడ టెస్ట్ ల్యాబ్ లేదు కాబట్టి. వీళ్ళు చెప్పేది నెయ్యి క్వాలిటీని చెక్ చేయడానికి ప్రైమరీ అంటాం కదా మనం, ఆ ప్రైమరీ చెకప్ కోసం మాత్రం తిరుమలలో ల్యాబ్ అన్నమాట వాస్తవం. అందులో కొవ్వు గురించి తెలియదు, కొవ్వుకు సంబంధించిన టెస్ట్కు సంబంధించిన పరికరాలు అందులో లేవు, జంతు కొవ్వుని టెస్ట్ చేసే పరికరాలు లేవు.
టీటీడీ ఈవో మొన్న చెప్పాడు, చాలామందికి గుర్తుందో లేదో, ఈ జంతు కొవ్వును కూడా పరీక్షించే విధంగా టెస్టులు చేయాలంటే ఒక 75 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాలి. ఎక్విప్మెంట్ ఖర్చు, అది అదనపు ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ల్యాబ్లో పెట్టాలి. దానికి 75 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి అంత బేర్ చేయడం ఎందుకులే అని చెప్పి తీసుకొచ్చి పెట్టలా. కానీ టీటీడీకి 4 లారీలు నెయ్యి వెళ్ళిన తర్వాత దీని నాణ్యత మీద అనుమానం వచ్చి అప్పటికే అనేక మంది నేతి మీద అనుమానం వ్యక్తం చేయడంతో అసలు ముందు ఈ 4 లారీలని ఇక్కడ, ఈ 4 లారీలు కూడా ఇక్కడ టెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ ఎక్సలెంట్గా ఉందని వస్తుంది ఇక్కడ టెస్ట్ చేస్తే. ఎందుకంటే అందులో జంతు కొవ్వు టెస్ట్ అనేది లేదు, అసలు అందులో జంతు కొవ్వు టెస్ట్ లేనే లేదు. అది తెలియాలంటే ఎక్కడికి పంపాలి, గుజరాత్ పంపాలి లారీల్ని. అందుకనే తిప్పి పంపితే అక్కడ దొరికిపోయారు వీళ్ళు, తిప్పి పంపితే అక్కడ దొరికిపోయారు. మరి ఇప్పుడు వైసీపీ ఏం సమర్థించుకుంటుంది, పంపింది 8 లారీలు కాదని ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్న ఏఆర్ డైరీ ఉందో ఆ డైరీని చెప్పమనండి. ఆడు పంపింది 4 లారీల 8 లారీల, 8 లారీలు పంపారు. ఎన్ని లారీల్లో నేతిని వాడేశారు, 4 లారీల్లో నేతిని వాడేశారు. మిగిలిన 4 లారీల్లో నేతిని ఎప్పుడైతే ఎన్డీడీబీకి పంపారో అక్కడ దొరికేశారు అడ్డంగా, అక్కడ రిజెక్ట్ అయిపోయింది. సో ఇది అక్కడ దొరికేశారు చూడండి. రిజెక్ట్ అయింది ఎప్పుడు, 6/7/2024, 6/7/2024, 12/7/2024, 12/7/2024. మొదటి 2 ట్యాంకర్లు, తర్వాత 2 ట్యాంకర్లు, మొత్తంగా 4 ట్యాంకర్లు కూడా రిజెక్ట్ అయ్యాయి. వాస్తవానికి అసలు పంపితే 8 ట్యాంకర్లు రిజెక్ట్, అది 8 ట్యాంకర్లు కల్తీనయ్యే. కానీ అప్పటికే తెలియకో 4 ట్యాంకర్లు వాడేశారు. అందులోనూ లడ్డూలు అనేది డిమాండ్ ఉంటుంది సాధారణంగా. సడన్గా ఉన్నట్టుండి ఒకసారి ఆపడం కూడా కుదరదు. లడ్డూలు తయారీని భక్తులకు అందించాలా, మళ్ళీ అదొక అపఖ్యాతి. అందులో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో మళ్ళీ లడ్డూలు అందకపోతే మళ్ళీ దాని మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి. అయినప్పటికీ కూడా వాస్తవానికి ఏం చేశారు, సరే 4 ట్యాంకర్లు నియాగటం అంటే చిన్న విషయం కాదు, బోర్డంతా ఇబ్బంది వస్తుంది. కానీ అసలు ఎందుకు ఈ లడ్డు క్వాలిటీ తగ్గుతుందో తెలియాలి అంటే ముందు నేతినే మనం కరెక్ట్గా చెక్ చేయాలని చెప్పి దాన్ని గుజరాత్ పంపితే ఈవో తిరుమలరావు గారు 4 లారీలు ఆపి కొండ మీదకు అనుమతించకుండా తిరిగి గుజరాత్ పంపితే అక్కడ రిజెక్ట్ అయితే అక్కడి నుంచి అక్కడికే ఏఆర్కి వెనక్కి రిటర్న్ పంపేశారు. మీరు కావాలంటే ఏఆర్ డైరీని అడగొచ్చు, మీరు 4 ట్యాంకర్లు పంపారా, 8 ట్యాంకర్లు పంపారా? 8 ట్యాంకర్లు పంపారు. మీకు తిరిగి ఎన్ని ట్యాంకర్లు ఇచ్చారు వెనక్కి? 4 ట్యాంకర్లు ఇచ్చారు. అంటే మిగతా 4 ట్యాంకర్లు ఏమైంది, లడ్డూలు తయారు చేశారు కదా. మిగతా 4 ట్యాంకర్లలో లడ్డూ తయారు చేశారు కదా. ఎన్ని లక్షల లడ్డూలు తయారు చేసి ప్రజలకు పనిచేశారు, భక్తులకు పనిచేశారు. మరి ఇలాంటి సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? ఇది అపఖ్యాతి కాదా? అసలు మీరెందుకు టెస్ట్ చేయలేదు నేతిని? సాధారణంగా నిన్న పొన్నవోలు సుధాకర్ మాట్లాడాడు. దీని మీద మళ్ళీ ఒక వీడియో చేద్దాంలే. పొన్నవోలు అన్నాడు, ఆ యానిమల్ ఫ్యాట్ కేజీ 1400 అంట. మీరు నెట్లోకి వెళ్ళిపోయి గూగుల్ ఓపెన్ చేసి యానిమల్ ఫ్యాట్ కేజీ ఎంత అని కొట్టండి, వస్తుంది 100 నుంచి 150 నుంచి 200 లోపే యానిమల్ ఫ్యాట్ కేజీ యానిమల్ ఫ్యాట్ 100-150 రూపాయల లోపే ఉంది. మరి 1500 అని ఎవరు చెప్పాడు నీకు? అలా 100-150 ఉంది కాబట్టే యానిమల్ ఫ్యాట్ని తీసుకొచ్చి నేతిలో కలిపారు కాబట్టే నెయ్యి కల్తీ జరిగింది. తప్పు చేసింది సరికాదా అంటే క్షమాపణతో లెంపలేసుకోవడం మానేసి 1400 రూపాయలు యానిమల్ ఫ్యాట్ ఎవరు చెప్పాడు నీకు? ఆవు నెయ్యి కంటే యానిమల్ ఫ్యాట్ రేట్ ఎక్కువ ఉందని ఎవరు చెప్పాడు నీకు? నువ్వు కలగన్నావా రాత్రి? లేకపోతే నువ్వేమైనా యానిమల్ ఫ్యాట్ కంపెనీ పెట్టావా? ఇలా అడ్డంగా దొరికిపోయారు. మొత్తం 8 లారీలు అయితే 4 లారీలు రిజెక్ట్ చేశారు. మిగిలిన 4 లారీలను టెస్ట్కు పంపితే అక్కడ దొరికిపోయారు. ఇప్పుడు ప్రజలు బాధపడేది కూడా అదే. 4 లారీలు నేతితో చేసినటువంటి లడ్డూలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి కదా, భక్తులకు వెళ్ళిపోయింది కదా, తినేశారు కదా, అపవిత్రం అయినట్టే కదా. ఒక లడ్డూలో జరిగినట్టే. 4 లారీల లడ్డు, 4 లారీల నేతితో చేసిన లడ్డూల గురించే మాట్లాడట్లా. ఒక లడ్డూలో జరిగినట్టే. అంత దారుణమైనటువంటి పరిస్థితులు నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇది హిందువుల మనోభావాలను అయితే తీవ్రంగా దెబ్బతీసింది. దాంతో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి పడలేదా హిందువులు? వెళ్ళారు కదా దాడికి. సరే పక్క రాష్ట్రం పారిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. తప్పు చేయడం కాక సమర్థించుకోవడం. మరి ఇప్పుడు చెప్పండి, 8 లారీలు ఇదిగో వాటి నెంబర్లతో సహా, డేట్లతో సహా, పాస్ అయిందా రిజెక్ట్ అయిందా అనే వాటితో సహా, ఆ ల్యాబ్ రిపోర్ట్ నెంబర్లతో సహా మొత్తం ఇచ్చారు. ఏఆర్ డైరీకి కూడా తెలుసు ఏ ట్యాంకర్లో పంపిందో ఆ ట్యాంకర్ల నెంబర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు చెప్పండి, ఆ పాస్ అయిన 4 లారీల సంగతి ఏంటి? 4 లారీలు ఫెయిల్ అయిన 4 లారీలు ఓకే, పాస్ అయిన వాటి ఏంటి? కాబట్టి వైసీపీ బుకాయించాలనే ప్రయత్నం చేసి ఇలా అడ్డంగా దొరికిపోయింది.